నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతులను గెలిపించాలని కోరుతూ తనకు 22వ వార్డులో ప్రచారం చేసిన రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్. వెంట ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తణుకులో 4 జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. విశ్లేషించి వివరించిన రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ రాధాపుష్పవతి. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తణుకు, ఎరగవరంలలో ధర్నాలు చేసిన సిఐటియు కార్యకర్తలు. ఎమ్మెల్సీగా గెలిస్తే శాసనమండలిలో నిరుద్యోగుల వాణిని వినిపిస్తా. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థి విష్ణువజుల. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేలు. కానూరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రులు కందుల, డాక్టర్ నిమ్మలలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి. రాజమండ్రిలో విద్యాశాఖ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నేత్రపర్వంగా కొనసాగుతున్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు. కేరళ డప్పులతో సాంప్రదాయబద్దంగా జరిగిన గ్రామోత్సవం. ఆలమూరు మండలం చెమ్రులంక జడ్పీ హైస్కూలుకు 5 లక్షల విలువ చేసే ఫర్నిచర్ను బహుకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రశంసించిన గ్రామ ప్రజలు. ఏలూరు కలెక్టరేట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి. ప్రమాణం చేయించిన రిటైరింగ్ అధికారి కలెక్టర్ వెట్రిసెల్వి. ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ తణుకు 22వ వార్డులో బుధవారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తరపున తణుకు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులైన రాష్ట్ర మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. నా పేరు కిడారి శ్రవణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు తణుకు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారి యొక్క డైరెక్షన్లో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పేరాబతుల రాజశేఖరం గారిని కూటమి ప్రభుత్వం కూర్చున్న అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ కూడా కనీసం డిగ్రీ పట్టబడిన వాళ్ళే ఓటర్స్ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతంగా ఈరోజు ఆదరణ పొందడం అనేది కూడా అన్ని విధాలుగా కూడా చూస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా ఎవరెవరైతే ఓటర్స్ ఉన్నారో సుమారుగా తణుకు నియోజకవర్గంలో 12,000 పైచీలకు ఓటర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా నా ప్రార్థన ఏమనగా అందరిలానే మీరు కూడా మంచి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం నిలబెట్టినటువంటి మన అభ్యర్థి రాజశేఖరం గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈయన వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల పార్టీ అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. తణుకుకు చెందిన జిల్లా పరిషత్ బాలురోన్నత బాలికోన్నత ఏకేటీపీ ఓరియంటల్ హైస్కూల్స్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా సంస్థ రాష్ట్ర కార్యదర్శి రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా చదవాల్సిన నిబంధనలను వివరించారు. ముఖ్యంగా ప్రణాళికాబద్దంగా చదివే వారికి మంచి ఫలితాలు వస్తాయని రాధాపుష్పవతి విశ్లేషించి చెప్పారు. ఉండాలి. ఎలా ఉండాలి? అవగాహన అనేది మనకి ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం అండి. పాజిటివ్
థింకింగ్ అనేది అవసరం. ఒకసారి ఈ స్టోరీ మళ్ళీ రిపీట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. అందరూ వినండి, అబ్బాయిలు కూడా. ఒక ఎడారిలో ఒక వ్యక్తి దాహం వేస్తుందని ఒక గ్లాసుడు మంచినీళ్ళు కావాలి అనుకున్నాడంట. వెంటనే అక్కడ గ్లాస్ తోటి మంచినీళ్ళు వచ్చినాయంట. అయ్యో నేను చాలా అలసిపోయాను, నాకు ఒక పాన్పు కావాలి అనుకున్నాడంట. వెంటనే అక్కడ ఒక పాన్పు వచ్చిందంట. మళ్ళీ మంచి భోజనం కావాలనుకున్నాడంట. ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షత వహించగా పూర్వ అధ్యక్షురాలు చిట్టూరు సుజాత ఆర్థిక సహకారంతో విద్యార్థులందరికీ కంపాస్ బాక్సులను అందించి ప్రోత్సహించారు. ఈ 4 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో పాటు మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, ప్రాంతీయ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, మరో పూర్వ అధ్యక్షులు వంగూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు నష్టం తెచ్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ తణుకు నరేంద్ర సెంటర్లో సిఐటియు కార్యకర్తలు ధర్నా చేసి నినాదాలిచ్చారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల ఫలితంగా దక్కిన ఈ కొద్దిపాటి హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల కార్యదర్శి గుబ్బల గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇదే సంస్థ ఆధ్వర్యంలో మండల ఇరగవరం కూడా ధర్నా చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ నాయకులు కామన మునిస్వామి ఆధ్వర్యం వహించగా జుత్తిక రామాంజనేయులు, పిల్లి కోటేశ్వరరావు, ఈ భూలక్ష్మిలు పాల్గొన్నారు. తరచుగా సంభవిస్తున్న టైఫాయిడ్ ఫీవర్ సోకకుండా ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురజాడ విద్యానికేతన్ విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా క్లబ్ పూర్వ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పుట్ట విజయశ్రీ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అందరికీ నమస్కారం అండి. మన తణుకు పట్టణంలో ఉన్న స్కూల్ విద్యార్థులకి సజ్జాపురం లయన్స్ క్లబ్ మరియు భారత్ బయోటెక్ కంపెనీ వారి సంయుక్త ఆధ్వర్యంలో టైఫాయిడ్ వ్యాక్సినేషన్, టైఫాయిడ్ నివారణ కొరకు ప్రారంభించడం జరిగిందండి. ఆల్రెడీ రూట్ స్కూల్లో 450 మంది పిల్లల వరకు వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. ఇది బయట దొరికే దానికంటే కూడా చాలా అత్యంత చౌక ధరల్లో ఈ స్కూల్ పిల్లలకి మేము అందించడం జరుగుతోంది. ఈరోజు ఇక్కడ గురజాడ విద్యానికేతన్లో కూడా ఇదే కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించాము. తణుకులో మేము ఇంచుమించుగా 3000 మంది స్కూల్ విద్యార్థులకి ఇది వేయాలని నిర్ణయించుకున్నామండి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మొదలు పెడుతున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, మిగతా స్కూల్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. దీనివల్ల మరి ఎంతోమంది టైఫాయిడ్ రాకుండా కాపాడుకోగలుగుతారు. ఇది 2 నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది వాంతులు, విరోచనాలు ఇలాంటి లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. దాన్ని ముందుగా ఏదైనా సరే వచ్చాక చికిత్స కంటే నివారణ మేలని అంటారు కదా, అందుకోసం మేము ఇది నివారణ కోసం చేస్తున్న కార్యక్రమం. 70 మంది విద్యార్థులకు సేవ అందించిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించగా క్లబ్ మరో పూర్వ అధ్యక్షురాలు మొవ్వ నాగజ్యోతి, ప్రస్తుత కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపోలో డ్రైవర్లకు బుధవారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది కానుకలను వకులాదేవి మాట్లాడుతూ విధులను నిర్వహించే డ్రైవర్లకు భద్రతా విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ డ్రైవర్ల సతీమణులను సత్కరించి అభినందించారు. నిజాం గారి భార్య 26 బస్సులు స్టార్ట్ చేసింది. అందుకనే ఇప్పుడు మీరు ఏపీఎస్ఆర్టీసీ అవనండి, తెలంగాణ అవనండి, జెడ్ అనే ఒక అక్షరం తప్పనిసరిగా ఉంటుంది. ఆ జెడ్ అనే అక్షరం దేని సూచిస్తుందంటే జొహరా బెహన్ ఆవిడ పేరు. ఆవిడ పేరు మీద ప్రతి బస్సు మీద కూడా ఇప్పటికీ ఉంటుంది. ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రయాణం చేస్తారు. అంటే మీ మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళు మిగిలిన డ్రైవర్స్ అందరికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళకి ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది అనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. తెల్లారి లేచి దగ్గర నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలన్నా
ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, చదువులకు వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా మీ యొక్క సంస్థ మీదే ఆధారపడి ఉంటారు. ఒక్కరోజు మీరు స్ట్రైక్ చేస్తే జనజీవితం స్తంభించిపోయినట్టు అవుతుంది. అటువంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఎంత బాధ్యతతో భద్రతతో వ్యవహరించాలనేది మీ అందరికీ తెలుసు. ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎదుటివారు సరిగ్గా రాకపోయినా కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ జరగడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్గా బస్సుల మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, తర్వాత అవి కండిషన్లో లేకపోవడం, తర్వాత వాటి మీద ఆ టెక్నాలజీ గురించి కూడా నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు కొత్త బస్సులు ఇస్తున్నారు, చాలా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీలు, కానీ ఎంత సీనియర్ అడ్వకేట్స్ అయినా కొత్తగా వచ్చిన టెక్నాలజీని వాడుకోవడం రాకపోవచ్చు. అందుకని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మీకు కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియాలి. ఈ కార్యక్రమంలో డ్రైవర్లతో పాటు సూపర్వైజర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేశానని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి విష్ణుజుల శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల గాయత్రి కమ్యూనిటీ హాల్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవనది, గోదావరి, విమానాశ్రయం, ఓడరేవు, రైల్వే, జాతీయ రహదారులు వంటి అపారమైన సహజ వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ గోదావరి జిల్లాలో పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు. విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బుద్ధవరపు వెంకట సుబ్బారావు, విష్ణుజుల సత్యవతి పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.